మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి అండ్ స్వర్ణమాల మేడంకు నా పాదాలు వందనాలు. ఫ్రెండ్స్, నా పేరు కుమార్, మాది అమలాపురం. నేను ఫస్ట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే, నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత నా యొక్క ధ్యాన అనుభవాలు, నమ్మలేని నిజాలు ఇవన్నీ ఎలా జరిగాయి నా లైఫ్లో. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను ఇతర కంట్రీలో సౌదీ అరేబియా అనే దేశంలో వర్క్ చేయడం, తర్వాత నేను ఇక్కడికి రావడం, ఇండియాకి రావడం, తర్వాత నేను మళ్ళీ వేరే దేశానికి వెళ్ళే క్రమంలో నేను ఈ ధ్యానంలో రావడం అనేది జరిగింది. ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారో ఏంటన్నది మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. తర్వాత కొన్ని ధ్యాన అనుభవాలు చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఎపిసోడ్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, నేను 2022 అంటే మనకి మార్చ్ 2022 మార్చ్లో మా అమ్మగారు ఒక గురువు అంటూ కావాలి నాకు నాకు అని ఈ వెతుకులాటలో, అప్పుడు మా సిస్టర్ ఎవరో కల్కి భగవాను ఇంకా వేరే కొన్ని ఆర్గనైజేషన్స్ కనుక్కొని వచ్చింది. అప్పుడు జస్ట్ మా అమ్మగారితో అన్నాను, ఇంకా ఎన్ని వద్దామా, నువ్వు ఆల్రెడీ ఇండియా అంతా తిరిగి ఉన్నావు, అన్ని గుళ్ళు గోపురాన్ని తిరిగి ఉన్నావు, మనమే దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మనం కాబట్టి నమ్మకూడదు, అంతా బయట వాతావరణం అయ్యి కరెక్ట్ కాదు అన్న తరుణంలో నేను ఈ ఛానల్లో నిలుగుతున్నప్పుడు, కల్కి భగవాన్ అనే ఛానల్ నిలుగుతున్నప్పుడు ఈ పిఎంసి అనే ఛానల్లో మేము చూడటం జరిగిందండి. ఈ పిఎంసి ఛానల్ చూస్తున్నప్పుడు జస్ట్ అందులో చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. నాకు అసలే షాకింగ్ మాట. ఎంత షాక్ అంటే మామూలుగా కాదు. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా ఈ ధ్యానం, మెడిటేషన్, ఆనాపానసతి గురించి చెప్పడం, తర్వాత వాళ్ళకి మిరాక్యులస్ థాట్స్, అంటే నేను వాళ్ళ యొక్క మిరాక్యులస్ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా ఆర్థిక పరంగా కానీ, లేదా జాబ్స్ పరంగా కానీ చాలా చాలా అంటే చాలా చాలా మిరాకిల్గా చెప్తున్నారు. కొన్ని ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, డాక్టర్, మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఎంబీబీఎస్ కొంతమంది ఉన్నారు, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్, జడ్జెస్, ఇలా అందరూ ఉన్నారు. అంటే ఎవరైతే నమ్మరో, ఎవరైతే లాజిక్ పాయింట్తో ఉంటారో వాళ్ళంతా కూడా ఈ పిఎంసీలో నేను చూడటం జరిగింది. అప్పుడు వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత, అమ్మ ఇది మనకి ఇందులో నువ్వు రైట్ అమ్మ, ఇది గురువు గారు కరెక్టే, అతను ఇంకా బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారు అంటే అతని పేరు. మనం నువ్వు పర్లేదక్క, అంతా ఉచిత, నువ్వు ఇంతకుముందు మనం ఎక్కడ డబ్బులు పే చేయాలి పని లేదు, ఏమీ లేదు. చాలా నమ్మశక్యంగా చాలా నాకు కుదిరింది ఈ తరుణంలో. తర్వాత అదే టైంలో మాకు ఉగాది ఉత్సవాలు, 2022 ఉగాది ఉత్సవాలు కింద స్క్రోలింగ్ వస్తుంది పిఎంసీలో. ఫోన్ చేస్తారు, ఏమంటే మేము రావచ్చా అంటే, మీరు రావచ్చండి, ఉండొచ్చు, అన్నీ ఫ్రీ, ఇక్కడ మీరు ఆ 7 రోజులు ఇక్కడ ఉండొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నమాట. తర్వాత అక్కడ వెళ్ళడం, రీసెర్చ్ చేయించడం అన్నీ అక్కడ. నేను ఆ అవగాహన ఉత్సవాలకి ఇంతకీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను ధ్యానం వెళ్ళాలని కాదు, మా అమ్మగారికి ఒక గురువు కావాలి. ఆవిడ ఏదో ఆత్మ ఈ మాట్లాడుతుంది, ఆత్మ గురించి అవి నాకు ఐడియా లేదు అసలు. అంతా ప్రాపంచికంగా మనం చదువులు ఈ లెవెల్లో ఉన్నాం కాబట్టి అసలు ఎప్పుడు పట్టించుకోవాలి. ఎప్పుడైనా గుళ్ళు గోపురాలు తిరగడం, అభిషేకాలు, తీర్థయాత్రలు అన్నీ తిరిగి ఉన్నాం ఆల్రెడీ. కాశీ, తిరిగి తిరుపతి అని కామన్ మాకు చిన్నప్పటి నుంచి కూడా. సో ఈ రూట్ మాది యాక్చువల్లీ. సో అవన్నీ పూజలు చాలా చాలా చేస్తాను మేము, హోమాలని, జపాలని చాలా అయిపోయింది. ఎక్సైట్ అన్నమాట. అయితే నేను ఇంకా వేరే కంట్రీకి వెళ్ళాలి, ఇంకా నాకు ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా బయలుదేరడానికి అన్న తరుణంలో మా అమ్మగారు అన్నారు, నన్ను కొంచెం డ్రాప్ చేసి పేరవరాన్ని నువ్వు వెళ్ళిపోయి కానీ అని చెప్పేసి ఇది జరుగుతా. తర్వాత నేను మా అమ్మగారు తీసుకువెళ్ళడం పేరవరాన్ని, మా అమ్మగారితో పాటు మా అమ్మమ్మ గారు, మా అక్క కూడా రావడం, ఇలా వాళ్ళకి డ్రాప్ చేసి నేను ఇంకా వచ్చేద్దాం. అందులోకి మా అమ్మగారు అన్నారు, నువ్వు వెళ్ళిపోతే కానీ టిఫిన్ పెడతావు, టిఫిన్ చేసి బయలుదేరిపో అని చెప్పేసి అన్నారు. అయితే కాసేపు ఏదో మ్యూజిక్ పెట్టి సంగీత ధ్యానం చేస్తారంట, ఎలా ఉంటే చూడు ఒకసారి, ఒక 5 నిమిషాలు, నేను నచ్చకపోతే వెళ్ళిపో అని మా అమ్మగారు చెప్పడం జరిగింది. అయితే అర్లీ మార్నింగ్ 3 hours ధ్యానం ఏదైతే ఉంటుందో, నేను ఫస్ట్ సిట్టింగ్ అందులో కూర్చోవడం. నాకు ఎన్నో లక్షల శాలరీ అందుకున్నా కూడా నాకు సుఖం ఎప్పుడూ లేదు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండేవారు, ఎంతో సరుకులు,
చాలా ఇదిగుండే చాలా లగ్జరీ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తుండే. అయితే నాకు ఎక్కడా హ్యాపీనెస్ లేదు. సో, ఎక్కడ షాపింగ్‌కి వెళ్తున్నాను. ఓ 50,000 ఖర్చు పెట్టా, రూ. 1,00,000 ఖర్చు పెట్టినా మంచి ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. మళ్ళీ బయటకొచ్చాక మళ్ళీ మామూలే. మళ్ళీ, మళ్ళీ వేరే ఊరు వెళ్ళటం, మళ్ళీ ఎక్కడ ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్‌తో గట్టా హ్యాపీగా ఎంజాయ్ చేయడం, వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. నేను ఇతర దేశంలో ఉన్నప్పుడు, ఇండియా వచ్చినప్పుడు నాకు ఈ ఫ్రీ టైమ్‌లో నేను అదే చేసేవాడిని. ఎందుకంటే నాకు ఎవరైనా కూడా ఆనందం కదా, హ్యాపీగా ఉండాలనే కదా! లైఫ్ మిస్ అయిపోతున్నాం అనేది ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటది కదా! ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఈ తపనతో నేను అలా చేయడం జరిగింది. అలాగే కొన్ని లక్షల రూపాయలు నేను ఇచ్చేసుకోవడం జరిగింది. కానీ నాకేం పర్లా. నాకు నాకు అలాగే డబ్బులు నాకు అలాగే జీతం నా సాలరీ ఎలా ఉండేది. నేను ఎంజాయ్ చేసేవాడిని. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి కదా! అన్న కాన్సెప్ట్‌లో నేను ఇచ్చేసేవాడిని. ఎందుకు నేను కొన్ని లక్షల రూపాయల సాలరీస్ ఇతర దేశాలలో వదిలేసుకుని నేను ఈ ధ్యానాన్ని పట్టుకున్నాను. ఈ ధ్యానం దగ్గర ఎందుకు ఉన్నాను? తర్వాత ఈ ధ్యానం వల్ల నేను పొందిన లబ్ధి ఏంటి? పొందబోతున్న లబ్ధి ఏంటి? చాలా వివరంగా ఉంటది. చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన ఉద్యోగాన్ని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్. అక్కడ గవర్నమెంట్‌లో వచ్చిన సౌదీ అరేబియాలో. అలాంటి ఉద్యోగాన్ని నేను వదిలేసి ఈ ధ్యానాన్ని పట్టుకుని నేను మళ్ళీ వేరే కంట్రీ కూడా జాబ్ వస్తే కొన్ని ఇంకా ఒక రూ. 1,00,000 ఎక్స్ట్రా సాలరీ. అక్కడ కూడా నేను వెళ్ళకుండా వెళ్ళి ఫ్లైట్ ఎక్కే ప్రయాణం తరుణంలో నేను మా అమ్మగారిని ధ్యానంలోకి ఎలా పేరవారం తీసుకెళ్ళి ఆ తర్వాత నేను ఎలా ధ్యానిగా మారిపోయాను అనేది చాలా ఇవన్నీ ట్విస్టులు ఉంటాయి ఈ నా వీడియోలో. చాలా అంటే చాలా అద్భుతాలు జరిగాయి ఫ్రెండ్స్ నా జీవితంలో. ఇవన్నీ మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. నేను ఆ ధ్యానంలో కూర్చుని నేను ఏదో జస్ట్ 10 నిమిషాలు అంతా కూర్చుని లేచిపోదాంలే, ఎవరొకరు బయటకు అటు వెళ్తూ ఉంటారు కదా, ఎవరూ లేగట్లేదు. ఫోకస్ అంతా నా మీద, కెమెరాస్ అన్ని నా మీద ఫోకస్ ఉన్నాయి. ఆ పిఎన్స్ ఇవన్నీ కూడా ఒక పక్క. ఇంకా ఎవరు లేకట్లేదు. కన్ను కొంచెం చూడనట్టు చెక్ చేస్తున్నాడు, ఎవరు లేకట్లా. నాకు అలా అనుకుని ఎవరు లేకట్లేదు, ఇంక లేచిదేముందో వాళ్ళు లేచినప్పుడు లెగుదామని చెప్పేసి నేను మామూలుగా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టిన మనుషులను నేను డీప్లో వెళ్ళిపోవడం. అప్పుడే నాకు కొన్ని లక్షల శాలరీ వచ్చినా కూడా సుఖం ఉండేది కాదు. ఏదో ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం చెప్పి షాపింగ్ వెళ్ళడం, సినిమాకు ఎక్కడికి వెళ్తాం. ఆ కాన్సెప్ట్ ఎంజాయ్మెంట్ ఉండేది. మళ్ళీ షాపింగ్ అయిపోయి సినిమా అయిపోయి మళ్ళీ మామూలుగా ఏదో ఎక్కడ టూర్కి వెళ్తాం, ట్రెక్కింగ్ ఏదో అలాగే వెళ్ళేవాడు మామూలుగా. అలా వెళ్ళినా కూడా ఆ కాన్సెప్ట్ ఉండేది, మళ్ళీ మామూలు అయిపోయింది. ఇలాగా నాకు హ్యాపీ. డబ్బు ఎంత ఖర్చు పెట్టినా హ్యాపీనెస్ కాన్సెప్ట్ ఉండేది, మళ్ళీ వెళ్ళిపోయేది. పర్మనెంట్గా ఉండేది కాదు, మళ్ళీ దుఃఖం ఎంటాడేది. సో నాకు అసలు సుఖం ఉండేది కాదు యాక్చువల్లీ. అలాంటి తరుణంలో నాకు ఆ ఫస్ట్ సిట్టింగ్‌లో దుఃఖం పోయిందండి. దుఃఖం పోవడం నేను ఇంకా మాటల్లో చెప్పలేను. ఎంత ఆనందం అంటే అంత పరమానందం నాకు జరిగింది. అదేవిధంగా ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండేది, సైనస్ ప్రాబ్లం గట్టాను. అదే సిట్టింగ్‌లో జస్ట్ అది కూడా నాకు మాయమైపోవడం చాలా విచిత్రంగా జరిగింది. కూర్చుంటే గ్యాస్ట్రిక్ తగ్గడం, కూర్చుంటే సైనస్ ప్రాబ్లం మాయమవడం, నాకు చాలా షాకింగ్‌గా ఉంది. ఇవి నమ్మలేకపోయాను నేను. నాకు షాక్ మాట. తర్వాత చెప్పారు. నాకు అంతకుముందు ధ్యానం గురించి ఏమి ఐడియా లేదు. తర్వాత ఒకళ్ళని అడిగితే ధ్యానంలో అన్ని రోగాలు తగ్గుతాయండి, తర్వాత మీకు చాలా రకాల అనుభవాలు వస్తాయన్నారు. ఫస్ట్ సిట్టింగ్‌లో నాకు ఎప్పుడైతే తొక్కపోయినా అమ్మ నేను ఇక్కడే ఉంటానని చెప్పడం మా అమ్మగారికి. నేను 7 డేస్ అక్కడ స్పెండ్ చేయడం. ఇంకో విచిత్రం ఏంటంటే నాకు రోజు కూడా నాన్ వెజ్ ఉండాలి. ఎందుకంటే నేను చేసిన ముస్లిం కంట్రీస్‌లో రోజు టిఫిను నాన్ వెజ్జే ఉంటది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలా కూడా నాన్ వెజ్జే అక్కడ. ఓకే. సో అంత బీభత్సంగా ఉండేది. సో ఇండియాతో ఉండలేకపోయామండి. ఏసుకోవడం, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పించుకోవడం, చికెన్ బిర్యానీ, మటన్ అలాగా. అంత తెలియదు కదా, అజ్ఞానం. చెప్పేవాళ్ళు ఎవరు లేరుగా. శుభ్రంగా తినేవాడిని. ధ్యానం రాకముందు కూడా నేను అదే పని చేశాను. ఆ ఒక్క ముందు రోజు కూడా. అసలు రోజు ఉండాలి నాన్ వెజ్. నాన్ వెజ్ లేదంటే ఆ రోజు అన్నం తినమాట. అంత అలాగా బీభత్సంగా తినేవాడిని. అలాంటిది నాకు ఎవరు చెప్పకపోయినా ఆ ఫస్ట్ సిట్టింగ్‌లోనే నాకు నాన్ వెజ్ మానేశాను. ఈవెన్ ఎగ్ కూడా నా పట్ల. బయట ఎక్కడ తిన్నా వామిటింగ్. ఆ వామిటింగ్ సెక్షన్ ఎప్పుడు ఉండదు నాకు. బయట ఎవరైనా వండింది తింటే టక్కుమని వాంతి వచ్చేస్తుంది. బయట కూడా తినడం నేను అవాయిడ్ చేశాను. తర్వాత ఏదైనా తినాలంటే ఇంట్లో వండించుకోవడం, లేదా నేను వండుకోవడం తప్ప నాకు వచ్చు. అన్నీ ఎలా చూపించేసి అలా నేర్చుకున్నానండి. సో అలాగే నాకు నాన్ వెజ్ కూడా అదే సిట్టింగ్‌లో మాయమైపోవడం. నాకు ఎంత హ్యాపీ అంటే చాలా ఆనందం ఉందన్నమాట. నేను అంత హ్యాపీనెస్ లేదు. నాకు కొన్ని లక్షల సాలరీ నేను అందుకున్నా,
ఒక 3 దేశాలు తిరిగినప్పటికి నాకు హ్యాపీనెస్ లేదు. వచ్చింది వెళ్ళిపోతుంది హ్యాపీనెస్. కానీ ఇక్కడ వచ్చింది అలా ఉంది హ్యాపీనెస్. ఏంటి ఇది? నాకు చాలా హ్యాపీగా ఉంది అని అమ్మనే ఉంటాను. ఆ 7 రోజులు ఉంటాం. తర్వాత ఇంటికి రావడం. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, వాళ్ళ పక్కన కూర్చున్న అతను, మీరు మీ ఏజ్ ఎంత ఉందో అంత ఏజ్ మీరు చేయండి అంటే, సర్లే పొద్దున 1 అవర్ సాయంత్రం 1 అవర్ కూర్చున్నందులకి ఫస్ట్ స్టేజ్ కూర్చుండగానే నేను ఎన్నెన్నో అనుభవాలు నేను మాటలో చెప్పాను. కొత్త కొత్త వాటర్ ఫాల్స్, రకరకాల కొబ్బరి చెట్లు తెల్లవి, ఆ ఆ లోకం వెళ్ళాను. తర్వాత నాగలోకాలు చాలా చూశాను. భయంకరమైన పాములు, ఏకంగా పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద తాటి చెట్లు అంత సైజు ఉండే పాములు బీభత్సంగా. అవి కొన్ని రోజులు మామూలుగా ఏడిపించలేదు నన్ను. భయం వేసేసి కళ్ళు తెరిచేద్దాం అనిపించింది నాకు. ఆ లోకాలు, తర్వాత రకరకాల చెట్లు, రకరకాల జంతువులు, సామ్రాజ్యాలు, ఈ యొక్క రకాలు, నేను కొండలు, కోనలు, రకరకాల లోకాలన్నీ చూడడం జరిగింది. ఇంటికి వచ్చేసిన కూర్చున్న తర్వాత నేను ఎప్పుడు కూర్చున్నా నాకు ఏదో విజన్ వస్తూనే ఉంటుంది. స్టిల్ ఈ రోజు కూడా అదే పరిస్థితి. సో చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా బుక్ లో రాస్తున్నాను. అయితే కూర్చున్న సిట్టింగ్ లో అలాగే నేను రకరకాల అనుభూతులు పొందడం. ఓ రోజు ఏం జరిగిందంటే, మా అమ్మగారు పక్క గదిలో తుడుస్తున్నారు. సడన్ గా ఒక రకమైన సుగంధ ద్రవ్యాల వాసన వచ్చింది. ఒక 5 మినిట్స్ వరకు ఉంది దగ్గర. తర్వాత అది మాయమైపోయింది. మా అమ్మగారిని పిలిచి చెప్పాను, అమ్మ ఇలాగ నువ్వు ఆ గదిలో తుడుస్తున్నప్పుడు సడన్ గా నాకు ఒకసారి ఒక రకమైన స్మెల్ వచ్చింది, సుగంధ ద్రవ్యాలు ఇలా అని చెప్పడం. అలాగా గంధ వాసన, రకరకాల వందల గంధ వాసన కూడా చెప్పలేను, అది రకమైన సుగంధ ద్రవ్యాలు. అలా ఒకసారి 2023 ఫిబ్రవరి 5వ తారీఖున నేను నైట్ కూర్చొని ధ్యానంలో పొద్దున్న లేస్తే, నేను ధ్యానంలోనే నేను మిర్రర్లో నా ఫేస్ చూసుకుంటే నా హెడ్ లేదు. ఒక యోగి పక్క చిక్కుకొని ఒక యోగి తలక ఉంది, ఇక్కడ నుంచి నా బాడీ ఉంది. నా భయం వేసింది. కళ్ళు తెరిచేద్దాం అనుకుందులోకి మళ్ళీ, అంటే ధ్యానం ఉండగా నా భయం వేసింది. మళ్ళీ నేను యూజువల్గా బాత్రూమ్ వెళ్ళినప్పుడు బీరువాలో మన ఫేస్ చూసుకుని వెళ్తాం కదా, అంటే మిర్రర్కి. ఆ మిర్రర్లో మళ్ళీ చూసుకున్నాను రెండోసారి, మళ్ళీ అదే ఉంది. ఇంకా నా భయం వేసి కళ్ళు తెరిచేసాను. అలాగే ఒక యోగి రావడం, నా తల ప్లేస్లో ఆయన తల పెట్టడం, ఇదొకటి జరిగింది. ఇంకా తర్వాత నా బాడీ ఎప్పుడు చాలాసార్లు జరిగింది ఇది. ఉన్నట్టుంటే నా సూక్ష్మ శరీరం ఇలా, అంటే కళ్ళు మూసుకున్నప్పుడు నాలోంచి ఒక బాడీ గాల్లో తేలడం, అటు ఇటు పోవడం, వెనక్కి ముందు పోవడం, అలాగా పైకి బెలూన్ ఎలా తేలితే నీటిలో అలా పైకి వెళ్ళడం, అలాగా చాలా సార్లు నా హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఒకసారి తెల్లవారుజామున కూర్చున్నప్పుడు 4 to 6 నా బాడీ కుర్చీలో కూర్చొని ఉన్నాను. నేను పిరమిడ్ కూడా లేదు అక్కడ, జస్ట్ కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి అంతే అక్కడ సైడ్. నా బాడీ కూర్చొని ఉండగానే డైరెక్ట్ మా స్లాబ్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోయింది. మా అమ్మగారు ఏమో ఎవరు టీవీ రూమ్ లో ధ్యానం చేసుకుంటున్నారు, నేను బెడ్రూమ్ లో ఉన్నాను. ఇలా ధ్యానం కూర్చోడం నా బాడీ మా స్లాబ్ నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంది. నేను కింద నా బాడీ చూసుకున్నాను. అలా స్లాబ్ నుంచి వెళ్ళిపోయి నా శరీరం బైక్ ఎక్కి ఆర్టీసీ బస్సు 10,000 బస్సులో దూరిపోయింది. ఫస్ట్ ఏమవ్వాలి, మళ్ళీ బస్సులో వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మహీంద్రా ట్రాక్ లో దూరిపోయాను, ఆయన ఏమవ్వాలి. అలా అమలాపురం అంతా మా ఊరంతా బైక్ మీద తిరిగి నా బాడీ ఇక్కడ నుంచి చూసుకుంటున్నాను నేను. అలా కొంతసేపటికి అమలాపురం అంతా తిరిగి తర్వాత మళ్ళీ మా బిల్డింగ్ లో వచ్చి నేను నా బాడీ కింద చూసుకుంటూ నేను రావడం జరిగింది. అలాగా నా సోర్స్ కార్య నా అలా హాస్టల్ ట్రావెల్ చేశాను ఫస్ట్ది. తర్వాత బాడీ, నా యొక్క హాస్టల్ బాడీ నా మెయిన్ బాడీలోకి వచ్చినప్పుడు నాకు ఇక్కడ హార్ట్ దగ్గర కొంచెం షేక్ కింద వచ్చింది అంతే. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ పాటు హార్ట్ షేక్ కింద కొట్టింది అంతే. అప్పటి నుంచి నాకు హాస్టల్ ట్రావెల్ ఫ్రీ అయిపోయింది. ఇంకా నాకు హాస్టల్ రావాలంటే భయం లేదు. చాలా మంది హాస్టల్ రావాలంటే భయపడతారు, మళ్ళీ వస్తామో రావని చెప్పేసి. కానీ నా బాడీ నేను క్లియర్గా చూసుకున్నాను. అప్పటికే నేను మరణం లేని మీరు చదవడం వల్ల నేను ఇచ్చేసాను. అంతకుముందు ఒకసారి ఏం జరిగిందంటే, నేను మరణం లేని బుక్ చదవక ముందు ఫస్ట్ టైం నా హాస్టల్ బాడీ ప్రయత్నం చేసింది. ఎలా ప్రయత్నం చేసిందంటే, ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్న వెంటనే మిక్సీ తిరిగినట్టు తిరిగిపోయింది నా బాడీ. ఇంకా ధ్యానంలో నా భయం వేసి సౌండ్, ఒక మిక్సీ సౌండ్, ఒక బుల్లెట్ సౌండ్ ఎలా వస్తుంది ఆ సౌండ్లో ఎలాగ ఎవరి తిరిగినప్పుడు నాకు భయం వేసింది. బాడీ పేలిపోద్దేమో, బ్లాస్ట్ అయిపోద్దామో అన్న భయంతో నేను కళ్ళు తెరచడం జరిగింది. అసలైన విషయం ఏంటంటే, మనం సూక్ష్మ శరీరం అంటే హాస్టల్లో ట్రావెల్ చేసే ముందు అది ఇలాగా రౌండ్గా తిరుగుతుంది, స్పీడ్గా మిక్సీ తిరిగినట్టు తిరిగి అప్పుడు బయటకు వచ్చేస్తుంది యాక్చువల్లీ. అది నేను ఫస్ట్ టైం ఆపేది.
ఆ ఫస్ట్ ఆయన నాకు తెలియదు అప్పుడు నా భయం వేసింది. నాకు అనుభవాలు ఎవరో చెప్పు నాకేం తెలియదు. గేమ్స్ మామూలు చూసాను కొన్ని అనుభవాలు తప్ప అన్ని అనుభవాలు ఈ టైప్లో నాకు తెలియదు కదా. తర్వాత అప్పుడు బుక్స్ అన్ని చదవడం, కొంతమంది మ్యాథ్స్లు గట్టా ఇంటరాక్ట్ అయితే వాళ్ళ అనుభవ డిస్కషన్ వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరికైనా మెస్సీ తిరిగినట్టు తిరిగితే అది హాస్టల్ ప్రాబ్లం చెప్పి. అలాగే నేను ఫస్ట్ టైం ఆపాను, 2 సార్లు హాస్టల్ ప్రాబ్లం చేశాను. అలాగా ఇంకా చాలా అనుభవాలు. తర్వాత ఆ, ఒకసారి 9 రోజులు రోజుకి 10 గంటలు ధ్యానం. నేను ఎప్పుడు కూర్చున్నా మళ్ళీ 10 గంటల వరకు లేగను. అది కాన్సెప్ట్ అలా పెట్టుకుంటున్నాను. ఓకే. శుభ్రంగా టిఫిన్ చేసేవాడిని. 9, ఒకసారి 9 ఓ టైం కూడా కూర్చోలేదు. ఒకసారి 9 గంటలు కూర్చున్నాం, 10:30కి, 11, 12 ఇలా కూర్చునేవాడిని. కానీ టార్గెట్ ఒకటి, నేను కూర్చున్న తర్వాత మళ్ళీ 10 గంటలకి నేను రావాలి, అది టార్గెట్. భోజనం చేసేవాడిని కాదు, మళ్ళీ నైటే భోజనం, ఓన్లీ టిఫిన్ చేసి కూర్చునేవాడిని. అలా 9 డేస్ చేస్తున్నప్పుడు ఒక రోజు మీకు డేట్లు కూడా బుక్స్లో ఉన్నాయి, నేను బుక్స్లో చూసి కూడా మీకు చెప్తాను డేట్స్. అప్పుడు ఏం జరిగిందంటే అసలు ఈ ధ్యానం ఏంటి, చాలా విచిత్రాలు జరుగుతుంది, అసలు ఏంటి దీని అంత చూద్దాం అని చెప్పేసి ఒక 9 రోజులు కూర్చున్నప్పుడు ఫస్ట్ డే ఎనర్జీగా ఫీల్ అయింది బాడీ మొత్తం. ఫ్లో తెలిసింది ఎలా ఎనర్జీ అవుతుంది బ్రహ్మరాల నుంచి మొత్తం బాడీ అంతా ఎలా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత రెండో రోజు ఏం జరిగిందంటే కరెక్ట్గా మధ్యాహ్నం కరెక్ట్గా 12, 1 గంటన్నర మధ్యలో ఈ ప్రాసెస్ జరిగింది. ఎందుకంటే మా ఇంటి దగ్గర లేడీస్ హాస్టల్ ఉంది, అక్కడ పిల్లలు ఎప్పుడు వస్తారో వెళ్తారు, మా ఇంటి కాడ తెలిసిపోద్ది ఆటోమేటిక్ టైం ఎంత అయిందని ఆటోమేటిక్. ఎందుకంటే ఎరుగుతూనే ధ్యానం జరుగుతుంది ప్రాసెస్. అప్పుడు ఒక పక్క సైకిల్ గట్ట వెళ్తే అన్ని వింటున్నాను. సడన్ గా ఉన్నట్టుండి నేను ప్యాంట్ షర్ట్స్తోనే డైరెక్ట్ నా బాడీ ఒక యోగులో ఉన్న లోకం వెళ్ళిపోయింది. అక్కడ ఎలా ఉందంటే ఆ లోకం కొన్ని వేల మంది కింద పడుకుని ఉన్నారు. పైన అంతా ఒక నల్లది గుహ పైన కప్పేసి ఉంది. వాళ్ళందరూ కూడా బీ షేపుల్లో పొట్టలు ఎండిపోయి ఉన్నాయి, దుమ్ములతో ఉన్నారు. కానీ మోగాలు దగదగలు ఆడుతున్నాయి, వాళ్ళు పక్క చిక్కిపోయినా దగదగలు ఆడుతున్నారు. వాళ్ళు కొన్ని వందల మంది నా ముందు వెనకాల వెళ్ళారు, వరుసలు ఆపి ఉన్నారు. అందులో ఒక 5 అతను లేచి పైకి సడన్ గా యంగ్ గా అయిపోయాడు. ఒకసారి ఉన్నటువంటి చిన్న వయసు 20 సంవత్సరాల వయసుకి అలాగే అయిపోయాడు అతను. చూస్తే ఆయన ఎవరు, మన రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఒకే బంగారు ఆకారంలో దగదగా మెరుస్తున్నట్టు అయిపోయి తక్కువనే బాడీని పెంచుతాడు. నా భయం వేస్తుంది. అప్పటికైనా 10 సార్లు సపోర్ట్ అని తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే మంచిదని వెంకట బాబు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు కూడా మీరు నాకు సపోర్ట్ ఉండి ఆయన నా బాడీలోకి ఇలా రావటం, వచ్చిన వెంటనే నన్ను డైరెక్ట్ ఒక తారజుబ అయితే ఎలా పైకి వెళ్తుంది అలాగా జస్ట్ నా బాడీ అలాగా పైకి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతకు పైన మామూలుగా లేదు, అద్భుతాలు. కొన్ని వందల వేల లోకాలు ఉన్నాయి పైన. అలాగా చాలా నక్షత్ర లోకాలు తీసుకెళ్ళారు ఫస్ట్ ఆయన. రకరకాల కలర్స్ లోకాలు. నేను ఈ మాటలో చెప్పేది కాదు, నాకు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓకే, చలస్తుంది వెన్నులోంచి. ఓకే, అంత నేను చాలా అనుభూతి చెందాను. ఆయన దగ్గరికి ఒక 1/4 గంట సేపు వరకు నాకు పైన వచ్చారు తీసుకెళ్ళి. మొత్తం అన్ని లోకాలు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయమాట. ఓకే, ఇలా నేను ఎలా ఉన్నానో అలాగే పైకి ఇలాగా తీసుకెళ్తాం. ఇలా నా చుట్టూ అన్ని ఇలా లోకాలు చూసుకుంటాను, దేని దాన్ని రకరకాల నక్షత్ర లోకాలు. అలా నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ అనే యోగి నాకు నక్షత్ర లోకాలు చూపించడం జరిగింది. తర్వాత కంచేపటికి ఒక 1/4 గంట 20 నిమిషాల తర్వాత మళ్ళీ నా కుర్చీలో ఇలా కూర్చోబెట్టి మళ్ళీ గిర్రమే తిప్పిస్తాను. నా నవ్వు వచ్చేస్తుంది. ఇదే స్టడీ రూమ్ ఇక్కడే. చుట్టూ ఇలా మిక్సీ తిప్పి తిప్పేసి అలా స్లోగా ఆపేస్తాను. అదొక అనుభవం. ఆ అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక బంగారు ప్లేట్ వెలిగింది. అందులో బుద్ధుడు బుక్, అదేవిధంగా లోపసోరాంబ బుక్, 2 పుస్తకాలు. ఫస్ట్ బుద్ధుడు తిరిగిన బుక్ వచ్చేలాగా బంగారు ప్లేట్, ఆ బుక్ మాయమైపోయింది. తర్వాత మళ్ళీ లోపసోరాంబ బుక్ వచ్చింది, అది తిరిగింది. ఇలా 2 బుక్స్ కూడా నాకు అదే ఈ నక్షత్రంలోకి వెళ్ళిన రోజు వస్తే నేను ఇంకా లెగలేదు ధ్యానంలోంచి. మళ్ళీ కాసేపు అలా ధ్యానం ఉండిపోతే మళ్ళీ ఆ రెండో విషయం అది నేను చూశాను. దాని అర్థం ఏంటంటే తర్వాత తెలుసుకున్నా బుక్స్ వచ్చాయంటే నేను ఈ ఆనాపాన శక్తిని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలండి ఓవర్గా. ఓకే, దాన్ని నేను అప్లై చేయాలని చెప్పేసి అందులో నాకు జ్ఞానం అంటే హాస్టల్ ట్రయల్ గురించి చెప్పడం, లోపసారంగా బుక్ వచ్చింది కదా, 3వ కన్ను గురించి చెప్పడం, ఇట్లా థర్డ్ ఐ గురించి ఇలా చెప్పాలి. ఒక పక్క బుద్ధుడిది ఆనాపాన శాతం గురించి ధ్యానం చెప్పడం అనేది మనం చెప్పాలి. ఓకే, అందుకే అప్పటి నుంచి ఏదో టైంలో ఎవరికో ధ్యానం చెప్తూనే ఉన్నాను.
ఓకే, ఇక్కడ ఇదే సెంటర్ కింద ఉంటుంది మాది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. నా గర్జనములు ఎలా చూసుకున్నాము, తర్వాత ధ్యానంతో మా కుక్కని నేను లైట్ పంపి ఎలా దాన్ని నేను మళ్ళీ బతికించడం జరిగింది. ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది దాన్ని. తర్వాత ఇంకా చాలా అనుభవాలు. ఒక బైక్ని ఎలాగ స్టార్ట్ అయింది, ఒక నా నుంచి కాన్సెప్ట్ బైక్ అలాగా అప్పుడు స్టార్ట్ అయిన బైక్ ఎలా స్టార్ట్ అయింది, ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ, నేను 40 రోజుల్లో కూర్చున్నప్పుడు అంటే ఆ, నేను మా ఇంటికి పిరమిడ్కి వేరే ఇక్కడ వెంకటబాబు భక్తులు, సాయిబాబా భక్తులు, ఆ, శివ భక్తులు ఎక్కువ ఇక్కడ. అయితే ఏదో పిరమిడ్ కట్టమన్నారు కదా సార్ అని చెప్పేసి ఇంటి మీద ఏదో దేవుడి పేరు పెట్టి కట్టేద్దాం అనుకున్నాను. కానీ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సారు నాకు ప్రతిసారి రావడం, దగ్గర ఒక అరగంట సేపు ఉండడం, మాకు పిరమిడ్ పేరు చెప్పడం, ఇలా చాలా అనుభవం ఉన్నారు ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ వీడియోలో ఎంత అయిపోతుంది, ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ సెకండ్ వీడియోలో మీకు అన్ని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ధ్యాన అనుభవాలు ఉంటాయి, వాళ్ళే నాకు కూడా కోయిన్సైడ్ అవ్వచ్చు. అయినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ధ్యానం నుంచి గమ్ములు లెగరు, కంగారు పడరు ఏం జరిగినా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.